చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో ఈరోజు చూసేద్దాం. ముందుగా కళాయి పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత బోన్లెస్ చికెన్ ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క లేయర్ వేసుకుంటూ పీసెస్ అనేవి స్టిక్ అవ్వకుండా గరిటెతో తిప్పుకుంటూ ఉండండి. నేనైతే పెద్ద స్టవ్ పెట్టేసి దాని మీద చేసేస్తున్నాను. మరీ హై ఫ్లేమ్లో ఉంచొద్దండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పీసెస్ వేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుతూ ఉండాలి. చూసారా, పీసెస్ అనేవి ఈ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా రెడ్ కలర్లోకి పీసెస్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బేషన్లోకి పక్కకు తీసుకోండి. ముక్క అనేది బాగా గట్టిపడాలండి, లేకపోతే మెత్తగా అవుతే పచ్చడికి బాగోదు. ఇదిగోండి, నేను చూపించిన విధంగా ఫ్రై చేసేసుకోండి. బాగా ముక్కలన్నీ ఫ్రై చేసిన ఆయిల్లోనే బాగా హీట్ అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసేసుకోండి. గరిటెతో కలుపుతూ ఫ్రై చేసేసుకోండి అల్లం పేస్ట్. ఇదిగోండి, ఇలా ఫ్రై చేసేసుకోండి. అల్లం పేస్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత మీకు రుచికి సరిపడా కారం, ఉప్పు వేసేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ కారం, 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా గరిటెతో తిప్పుతూ ఉండాలి. అడుగు మాడిపోతూ ఉంటుంది. సో మనం గంటతో తిప్పుతూ ఉంటే ఇది మాడకుండా ఉంటుంది. ఇలా మొత్తాన్ని తిప్పుతూ ఉండండి. అల్లం పేస్టు, కారం, ఉప్పు ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు గరం మసాలా వేసేసుకొని ఫ్రై చేసుకోండి బాగా. ఈ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత పీసెస్ వేసేసుకోండి. ఇలా బాగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు అనేది మాడిపోతుంది. పీసెస్కి మసాలా అనేది బాగా పట్టేంత వరకు మిక్స్ చేస్తూ ఉండండి. పచ్చడి కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. పచ్చి వాసన పోయిన తర్వాత నిమ్మరసం పోసేసుకోవాలి. నిమ్మరసం పోసుకుంటేనే పచ్చడికి, అంటే చికెన్ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. పీస్ అనేది ఇట్లా కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. ఇలా మీరు కూడా సింపుల్గా చికెన్ పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి.